హాయ్ హాయ్ అందరికీ. మనం ఇప్పుడు ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్దయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని, సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను, దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతాల్లోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు తీసుకొని వస్తారో వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చని చెప్పింది. దానికి కుందేలు జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబా గబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చి, అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకమంటే కష్టమే, అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటాను అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తెరలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలును ఉత్సాహాన్ని, చురుకుదాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడకపోవడమే నా తప్పు అనేసి జింక బాధపడింది. తన పద్ధతి మార్చుకుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.